హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ సూపర్ సండే రోజున సెకండ్ మ్యాచ్, నైట్ మ్యాచ్ నెంబర్ 29 ఈస్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ ఆర్ గోయింగ్ త్రూ ఏ వెరీ వెరీ బ్యాడ్ ఫేస్. ఎందుకంటే 2 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు, ఆడిన 5 మ్యాచ్లు. కానీ పాయింట్స్ టేబుల్లో 8th ప్లేస్లో ఉన్నారు. నెట్ రన్ రేట్ కూడా బాగాలేదు వాళ్ళది. గెలిచిన 2 మ్యాచ్లు కూడా అతి కష్టం మీద చాలా కష్టపడి గెలిచారు. ఓడిన మ్యాచ్లు పెద్ద మార్జిన్తో ఓడిపోయారు. లాస్ట్ ఆర్సీబీ చేతిలో బిగ్ మార్జిన్తో ఓడిపోయారు. మెయిన్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బౌలింగ్ బాగుంది. బౌలింగ్ లెడ్ బై మొహమ్మద్ షమి, బౌలింగ్ బాగుంది. బట్ బ్యాటింగ్లో మామూలు కష్టాలు లేవు, బోల్డని కష్టాలు లేవు. యూ విల్ బి సర్ప్రైజ్ టు నో ఆ టీంలో హైయెస్ట్ స్కోరర్ ఎవరు తెలుసా? ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లు అందరికంటే ఎక్కువ రన్స్ చేసింది కొత్త కుర్రాడు ముకుల్ చౌదరి. అతను కూడా ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా వాటిలో పెద్ద గొప్పగా ఒక 30 అట్లా చేశాడు. 127 చేశాడు. 127 మాత్రమే. అండ్ నికోలస్ పూరన్ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా మీకు? వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ T20 క్రికెట్. 76, 42 రన్స్ చేశాడు 5 మ్యాచ్లో. 76 ఆఫ్ ద స్ట్రైక్ రేట్. పోనీ రన్స్ తక్కువ చేసినా బిగ్ హిట్స్ చేశాడా? 2 సిక్స్లు కొట్టాడు. గుజరాత్ జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ బౌలింగ్ 2 సిక్స్లు కొట్టాడు. అయినా అతని స్ట్రైక్ రేట్ 76 ఉంది. రిషబ్ పంత్ అలాగే 100 రన్స్ చేశాడు 5 మ్యాచ్లో. మార్క్రమ్ బాగా ఆడినట్టు అనిపించాడు, కానీ మార్క్రమ్ ఒక 50 కూడా లేదు మార్క్రమ్కి. మార్ష్ కూడా అంతే. సమాధ్ గురించి అంత తక్కువ చెప్తాను మంచిది. సో ఎవ్వరు ఫామ్లో లేని టీం అది. బ్యాటింగ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఏ టీంకి లేవు. నేను కేకేఆర్ కూడా లేవు. కేకేఆర్లోనే 1-2 మంచి నాక్స్ వచ్చినాయి. రహానే కానీ వంశీ లాంటి వాళ్ళు దే మేడ్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ 50s. ఇలా 2 50 చేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఈ టీంలో. సో భయంకరమైన బ్యాటింగ్ వరీస్ ఉన్నాయి వాళ్ళకి. బౌలింగ్ బాగుంది. మయాంక్ యాదవ్ అండ్ మోసిన్ ఖాన్ ఇద్దరు ఫిట్ అని చెప్పి వాళ్ళ గ్లోబల్ డైరెక్టర్ టామ్ మూడీ చెప్తున్నాడు. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒక టీంలోకి వచ్చే అవకాశం ఉంది. మరింత స్ట్రెంథన్ అవుతుంది వాళ్ళు పేస్ బౌలింగ్. బట్ బ్యాటింగ్ సంగతి ఏంటి? మరోవైపు పంజాబ్ కింగ్స్ చెలరేగిపోతుంది. ఈరోజు జరిగే 2 మ్యాచ్లో ఒక టీంకి మొదటి విజయం ఇంతవరకు లేదు, మరొక టీంకి ఇంతవరకు ఓటమి లేదు. ఫస్ట్ మ్యాచ్లో కేకేఆర్ పరిస్థితి అయితే పంజాబ్ కింగ్స్ పరిస్థితి దే ఆర్ ఎట్ టు లూజ్ ఎ మ్యాచ్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. హోమ్లో కానీ ఏవే కానీ అన్ని చోట్ల బాగా ఆడుతున్నారు. ఏ టీంతో అయినా ఎవరిని కూడా వాళ్ళు కేర్ చేయట్లేదు. మరి ఎల్ఎస్జీతో వాళ్ళు డెఫినెట్గా బిగ్ ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలు చేశారు. అండ్ నెక్స్ట్ ఇండియా T20 కెప్టెన్ అతనే అని చెప్పి కూడా ఆల్రెడీ కథనాలు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అది వేరే సంగతి. బట్ ఇక్కడ మాత్రం అతను ఆడుతున్న తీరు ప్రతి మ్యాచ్ చేంజ్ చేస్తున్నారు. ఆ చేజింగ్లో ప్రతి మ్యాచ్ గెలుస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. శ్రేయస్ 3 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆల్మోస్ట్ 190 అంత స్ట్రైక్ రేట్. అండ్ ఈస్ లీడింగ్ ద సైడ్ సూపర్బ్లీ. అతను చేసే బౌలింగ్ చేంజెస్ కానీ, శశాంక్ సింగ్ తీసుకొస్తే అతను వికెట్లు ఇస్తున్నాడు. అన్ని రకాలుగా అతని గ్రాఫ్ పైకి వెళ్తున్నాం. అలాగే వాళ్ళిద్దరు ఓపెనర్స్ కూడా, ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభ్ సిమ్రన్ ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. మిడిల్ ఆర్డర్ కొంచెం అండర్ కుక్డ్గా అనిపిస్తుంది. బట్ ఐ థింక్ సమయం రావట్లేదు వాళ్ళకి. ఎక్కువ అవకాశం వస్తే వాళ్ళు కూడా షైన్ అవుతారు. అలాగే హర్షదీప్ సింగ్ ఫామ్లోకి రావడం వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్. లాస్ట్ మ్యాచ్లో అగేన్స్ట్ ముంబై అతను కీలకమైన వికెట్లు తీశాడు. యార్కర్స్ బాగా వేస్తున్నాడు. మంచి రిధంలో కనిపించాడు. మళ్ళీ సడన్గా అతను ఈ వాజ్ ఏబుల్ టు ఫైండ్ హిస్ మోజో ఆఫ్టర్ లాంగ్ టైం. వరల్డ్ కప్లో కానీ ఇక్కడ ఇంతవరకు ఆడిన మొదటి 4 మ్యాచ్లో బాగా ఆడని హర్షదీప్ సింగ్ కూడా ఫామ్లోకి వచ్చాడు. మార్క్ ఆన్సన్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు అంటే వరల్డ్ కప్తో కంపారిజన్. బట్ హీఈస్ అ వెరీ గుడ్ బౌలర్, క్వాలిటీ బౌలర్. వీ నో దట్. వరల్డ్ క్లాస్ బౌలర్. బార్ట్లెట్ ఈస్ గెటింగ్ ఇస్ అవుట్ స్వింగర్ గోయింగ్. పవర్ ప్లేలో ఇప్పుడు అతను చాలా డేంజర్. అండ్ చహల్ కొన్ని రన్స్ ఇచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో మనకు తెలుసు 200+ వికెట్స్ తీసిన బౌలర్ అతను ఐపీఎల్లో. విల్ కమ్ బ్యాక్. సో ఈ టీంకి ఏం సమస్యలు ఏం లేవు పెద్దగా. వాళ్ళకి ఏం సమస్యలు లేవు. యాక్చువల్లీ 8 సార్లు ఈ మ్యాచ్ ముల్లాపూర్ చండీగఢ్లో జరగబోతుంది. ఆ స్టేడియంలో ఆడితే శ్రేయస్ అయ్యర్కి లాస్ట్ మ్యాచ్ వరకు అక్కడ ఎప్పుడు సరైన ఫామ్ లేదు, వరుసగా ఫెయిల్ అయ్యాడు. కానీ అది కూడా లాస్ట్ SRH జరిగిన మ్యాచ్తో 69 నాట్అవుట్ చేసి ఆ గ్రౌండ్లో తనకున్న జింక్స్ అచ్చిరాకపోవడం అనేది కూడా దాని గురించి కూడా బయటపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ పట్టిందల్లా బంగారం అవుతుంది. మరోవైపు పంత్
పంత్ శ్రేయస్ అయ్యర్ కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ ఆడారు క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్గా. తర్వాత పంత్ని క్యాప్టెన్ చేసి శ్రేయస్ అయ్యర్ వాళ్ళు వదులుకున్నారు. అండ్ పంత్ మాత్రం ఈజ్ గోయింగ్ త్రూ ఏ హారర్. అంటే ఆ T20 టీంలోకి రావాలి, T20 కోడ్ని క్రాక్ చేయాలని అతని ప్రయత్నాలు ఫలించట్లేదు. సో అది పరిస్థితి. టీంలో ఏమైనా మార్పులు ఉంటాయి. అదే LSG టీంలో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ మయాంక్ యాదవ్ కానీ మొహసిన్ ఖాన్ కానీ వచ్చే అవకాశం ఉంది ఇన్ ప్లేస్ ఆఫ్ దిగ్విజయ్ రెడ్డి. జాజ్ లిండాను ఉంచుతారు ఎందుకంటే అతను బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి నెంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉంది. జాజ్ లిండా నెంబర్ 8, అతను ఆల్రౌండర్గా సరంగా ప్లేస్లో వచ్చాడు. అతను బౌలింగ్ ఎలా ఉన్నా మీకు 8లో అతను బ్యాటింగ్ ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అసలు బ్యాటింగ్ కదా వాళ్ళ ప్రధాన సమస్య. అతను నుంచి దిగ్విజయ్ రెడ్డి ప్లేస్లో మరొక ఎక్స్ట్రా పేసర్ని తీసుకొస్తే ఏమైనా కట్టడి చేయగలుగుతారా పంజాబ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అనేది వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళకి ఏంటంటే ఒకే హోప్ ఏంటంటే టాప్ ఫోర్ ఇంక్లూడింగ్ క్రూపల్, కార్నర్లీ వాళ్ళని కనుక అవుట్ చేయగలిగితే మిడిల్ ఆర్డర్ శశాంక్ సింగ్ లాంటి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, స్టాయినస్ లాంటి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారని చెప్పి వాళ్ళు కొన్ని హోప్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మరి అది అవుతుందా, నిజంగా జరుగుతుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది తప్ప వాళ్ళకి వేరే మార్గం ఏం కనపట్లేదు. హర్షదీప్ సింగ్కి చాలా మంచి రికార్డు. మార్క్రమ్ని 7 సార్లు 8 సార్లు అవుట్ చేశాడు, మార్ష్ను 3 సార్లు అవుట్ చేశాడు. సో మంచి ఫామ్లో ఉన్నాడు. సో LSG ఓపెనర్స్కి హర్షదీప్ గండం కూడా ఉంటుంది. కొత్త పిచ్ ఆడుతున్నాడు. ఇంతవరకు ఎప్పుడు ఏ IPL మ్యాచ్ ఆడినా కొత్త పిచ్ మీద అక్కడ ఆడుతున్నారు ఈ కొత్త స్టేడియంలో. మరి ఆ పిచ్ ఎలాంటి బిహేవ్ చేస్తే తెలియదు. ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని పిచెస్ చాలా హై స్కోరింగ్ ఉంటాయి, కొన్ని పిచెస్ చాలా లో స్కోర్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో 100 చేస్తూ దాన్ని డిఫెండ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఉల్లాపూర్లో ఎలాంటి ఉంటుందని మనం చెప్పలేము. డ్యూ ఫ్యాక్టర్ ఉండొచ్చు, క్లౌడీగా ఉంటుంది స్కై అని చెప్తున్నారు. సో ఓవరాల్గా పంజాబ్ విల్ స్టార్ట్ యాజ్ ఫర్మ్ ఫేవరెట్స్. అయితే ఏదో ఒక పాయింట్లో లా ఆఫ్ యావరేజెస్ విల్ క్యాచ్ అప్ విత్ దెమ్. ఇక్కడ కానీ పంజాబ్ని ఓడిస్తే లక్నోకి అంతకంటే మొరల్ బూస్టింగ్ ఇవ్వడం, ఒక్కసారిగా టీం పుంజుకునే అవకాశం ఉంటుంది. కానీ పంజాబ్ స్ట్రాంగ్ బౌలింగ్ అగేన్స్ట్గా వాళ్ళ ఆల్రెడీ స్ట్రగ్లింగ్ బ్యాటింగ్ లైనప్ ఎంతవరకు ముందుకెళ్తారు అనేది దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్ మార్క్.